ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ ప్రారంభించారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగు లేటుగా స్టార్ట్ అయింది. దాదాపుగా అరగంటలోనే మాక్ పోలింగ్ పూర్తి చేశారు. ఏజెంట్ల సమక్షంలోనే, ఆయా పార్టీల రాజకీయ పక్షాల ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ పూర్తి చేశారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంను క్లోజ్ అయ్యి మళ్లీ రీఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు, అదేవిధంగా ఈవీఎంల పనితీరు కూడా బూతుల్లో ఉండే ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా ప్రజలతో నిండి ఉంది. మొదటిసారి ఓటకు నీ పేరేంటి? మారుతి శ్రీనివాస్. ఏంటి ఫస్ట్ టైం ఓటు? ఓటర్ ఐడి ఏది? శ్రీనివాస్ ఫస్ట్ టైం ఓటు హక్కు. ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం ఓటు హక్కు? ఫస్ట్ టైం అండి, తెలియదు అసలు. కాదు, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఫస్ట్ టైం ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నావు కదా? ఎలా ఫీల్ అవుతున్నావు? కొత్తగా ఉందండి మొత్తం. ఎలా, ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే ఓకే ఓకే. ఏది నీ చూపించు. ఫస్ట్ టైం ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. శ్రీనివాస్ గ్రామానికి చెందిన ఆయన ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించి ఇలా చాలా మంది, దాదాపుగా అనేక మంది యువకులు కూడా ఈ ఏడాది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈరోజు పోలింగ్లో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పోలింగ్కి ముమ్మడి ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ పోలింగ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి, వెలగపూడి సెక్రటేరియట్ నుంచి కూడా గోపాలకృష్ణ ద్వివేది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఆయన మొత్తం వెబ్కాస్టింగ్, అదేవిధంగా వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి వస్తున్న వీడియో దృశ్యాలను కూడా ఆయన కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా, లేకపోతే రాజకీయ పక్షాలు ఫిర్యాదు చేసినా కూడా వెంటనే ఆయన స్పందిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో గత రాత్రి ఇబ్రహీంపట్నంలో భారీగా గందరగోళం చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కొంతమంది, ఆ అభ్యర్థికి చెందిన అనుచరులు కొంతమంది వచ్చి 10 రూపాయల నోటును చించి ఇచ్చి ఆ ముక్క రేపు మార్నింగ్ తీసుకొస్తే 2000 రూపాయల నోటు ఇస్తాము అని చెప్పి కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెంబడించడంతో రాత్రి అంతా కూడా గందరగోళం చెలరేగింది. ఇదే సమయంలో అక్కడికి ఎన్నికల కమిషన్ ప్రతినిధులతో పాటు పోలీసులు కూడా చేరుకోవడంతో కూడా వివాదం సద్దుమణిగింది. ఈ ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. శ్రీనివాస్, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక మైలవరంలో దేవినేని ఉమా ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. వరకు కూడా అందరూ క్యూ లైన్లో ఉండి ప్రశాంతంగా ఓటేయాలని ఓటర్ మహాశయులందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ కూడా తట్టుకొని ఎదుర్కొని చివరి ఓటు వినియోగించుకునే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను. చూస్తున్నాం కదా దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే బట్ టెక్నీషియన్స్ క్లియర్ చేస్తారు. ఓటర్ చైతన్యం తనకు చాలా సంతోషంగా ఉందని, తనకు గర్వంగా ఉందని. హలో, శ్రీనివాస్, మనం ప్రస్తుతానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఉన్నాం. అయితే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా ఈవీఎంస్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈవీఎం ట్రబుల్స్ రావడంతో పోలింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. సాక్షాత్తు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్లపూడిలో కూడా ఈవీఎం ప్రాబ్లం రావడం, దాదాపు ఒక 20 నిమిషాల పైగా ఇక్కడే ఆయన వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మంత్రి ఉమా గారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, చాలా చోట్ల ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకని అంటారు? సాయంత్రం వరకు ఇటువంటి ఇబ్బందులు మనం చాలా ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా స్పందించాలి. సంబంధిత అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించాలి. ఎక్కడ ఏ బూత్లో ఈ సమాచారం వచ్చినా కూడా ఇమీడియట్గా సంబంధిత అధికారులకి తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా వాటిని పునరుద్ధరించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే వృద్ధులు, యువకులు, మహిళలు చాలా పెద్ద ఎత్తున మండుటెండల్లో ఇప్పటికే బారులు తీరున్నారు. కాబట్టి ఇమీడియట్గా స్పందించాలని సంబంధిత ఎలక్షన్ కమిషన్ సిబ్బందిని, సంబంధిత బెల్ కంపెనీ అధికారులు ఎవరైతే చూస్తున్నారో వారిని, జిల్లా యంత్రాంగాన్ని ఇమీడియట్గా కోరుతా ఉన్నాం. అంటే చాలా మంది ఈరోజు ఉదయం 6 గంటలకే లైన్స్లో ఉన్నారు. ఏది ఓటు హక్కు వినియోగించుకుందాం లైన్స్లో ఉన్నారు. మొత్తం కూడా చాలాసేపు వెయిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో, మీ నియోజకవర్గం కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అవ్వని పరిస్థితి కనపడుతుంది.
తప్పకుండా వీళ్ళు ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఏదైతే బాధ్యతారాహిత్యంగా ఎన్నైనా చేస్తారు. అయినా సరే బాధ్యతతో మనందరం కూడా ఓటర్ మహాశయులు ఉదయం 6ంటికే పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చారు. తప్పకుండా అందరం కూడా ఈ ఎండల్లో పెద్దవాళ్ళు వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఓటేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే